ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈ సాయంకాలపు వేళ మీతో ఒక చిన్న మాట. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే సత్యం చెప్పేవారిని నేను ఇష్టపడతానని డైరెక్ట్గా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా జీవితాల్లో చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉన్నారా? నా అబద్ధం వల్ల ఎవరికి నష్టం వచ్చింది అని మనం అనుకుంటాం, కానీ ఈ చిన్న అబద్ధమే ఒక్కనొక రోజు పెద్ద అబద్ధం ఆడే పరిస్థితిలోనికి, లోకంలోనికి మనల్ని ఎట్టివేస్తుంది. అందుకని దేవుడు క్లియర్గా చెప్పారు, అబద్ధమాడు పెదవులు నాకు హేయము. బైబిల్ గ్రంథంలో కూడా అబద్ధమాడి తమ ప్రాణం పోగొట్టుకున్న భార్యాభర్తల గురించి మీకు తెలిసే ఉంటుంది. అననీయ సప్ఫీరా జీవితంలో వారు ఈ లోకంలో ఉన్నటువంటి సంపదను చూసినప్పుడు వారు దేవుని కూడా పక్కన పెట్టేశారు. అంటే వారి మీద ఈ లోకమే ఎక్కువ పనిచేసింది. నా జీవితాల్లో కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలాసార్లు మరి మనము అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు కూడా మరి దేవుడే స్పష్టంగా సెలవిస్తున్నారు కదా, సత్యవర్తనులు నాకు ఇష్టలు అని. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థించినట్లయితే మన దేవుడు ఆ అబద్ధం ఆడే పెదవుల నుంచి, అబద్ధం చెప్పాల్సిన పరిస్థితుల నుంచి మనం తప్పిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనం సత్యమే చెప్దాం, అబద్ధం చెప్పి దేవునికి దూరం అవ్వకూడదు. దేవుడు అలాంటి వారిని తృణీకరిస్తానని క్లియర్గా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో మనము అబద్ధములాడే పెదవులను కాక సత్యం చెప్పే పెదవులను కలిగి ఉందాం. మన అబద్ధాల ద్వారా ఎవరికి నష్టం వస్తుందో తెలియదు, కానీ ఆ అబద్ధమును బట్టి దేవుడు మొదటిగా మనకి దూరం అవుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా జీవిద్దాం. మంచి హృదయం కలిగి మంచి మాటలతో దేవుణ్ణి మహింపరచుదుము గాక. ఆమేన్. అలాగే ఈ మాటలు మీకు మేలుకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.